ఛానల్లోకి స్వాగతం. జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య రోజు మేషరాశి వారు ఈ దేవుణ్ణి పూజించటం వల్ల కోటీశ్వరులు అవుతారు. అయితే జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య రోజు మేషరాశి వారు ఏ దేవుణ్ణి పూజించటం వల్ల కోటీశ్వరులు అవుతారు, ఎటువంటి గోచార ఫలితాలు మేషరాశి వారికి ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఈ మేషరాశి అనేది రాసులలో మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్విని నక్షత్రపు 4 పాదాలు, భరణి నక్షత్రపు 4 పాదాలు, కృతికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది. ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరో అర్థం కూడా ఉంది. కాబట్టి ఇది మేషరాశి అయింది. ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కనుక చూస్తే, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా వీరు ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు భావిస్తారు. కానీ బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి చూసేవారు అధికంగా ఉంటారు. భార్య వైపు బంధువులు కొంతకాలం వీరిపైన పెత్తనం కొనసాగిస్తారు. అనేక కారణాల వల్ల మంచివారిని ఆదరించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. అలాగే మేషరాశి వారికి కోపం కొంచెం అధికంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అయితే ఈ యొక్క ఆరుద్ర అమావాస్య రోజు అంటే జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య రోజు మేషరాశి వారు ఉదయాన్నే లేచి ఖచ్చితంగా మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి, తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత మీరు సూర్య భగవానుడికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి. సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. మీరు సమర్పించే నీటిలో ఎరుపు రంగు పుష్పాన్ని వేసి నీటిని సమర్పించండి. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. అలాగే ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా పూజా మందిరంలోకి వెళ్లి మీరు దేవుడి చిత్రపటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ముఖ్యంగా ఆ విష్ణుమూర్తిని, శివ భగవానుణ్ణి మీరు ఆరాధించాలి. విష్ణుమూర్తిని, శివ భగవానుణ్ణి ఆరాధించటం వల్ల మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే ఆలయానికి వెళ్లి శివుడికి గంగాజలంతో అయినా పర్వాలేదండి అభిషేకం చేయించండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఆ శివలింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టి మీరు నీటితో అభిషేకం చేయండి. ఈ విధంగా చేస్తే కూడా ఖచ్చితంగా ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి. అలాగే ఖచ్చితంగా విష్ణు ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. ఈ విధంగా పూజించటం వల్ల కూడా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఆరుద్ర అమావాస్య రోజు మేషరాశి వారు శివారాధన చేయాలి. అలాగే విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఉదయం ఖచ్చితంగా సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి, నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్య సంపద మీకు లభిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు ఈ రోజున దాన ధర్మాలు చేయాలి. గొడుగు, వస్త్రాలు, చెప్పులు ఈ విధంగా మీకు తోచిన విధంగా దానం చేయండి. ఆహారం లేని వారికి ఆహారం అందించే ప్రయత్నం చేయండి. అంటే దాన ధర్మాలు అంటే మీ శక్తికి మించింది చేయాల్సిన అవసరం లేదండి. మీ శక్తి మేరకు ఎవరికైనా అవసరాల్లో ఉన్నవారికి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి. ఆ పుణ్య ఫలం కారణంగా ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించగలుగుతారు. అలాగే మీరు ఆర్థికంగా పురోగతి సాధించడంతో మళ్లీ మీకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంతవరకు అవసరాల్లో ఉన్నవారికి దానం చేయండి. ఇంకా మరెంతో భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈ విధంగా మీకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా 5వ వంతు 10వ వంతైనా సరే దాన ధర్మాలు చేయండి. ఆ పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి, మేషరాశి వారు ఆరుద్ర అమావాస్య రోజు ఏ దేవుణ్ణి పూజించడం వల్ల కోటీశ్వరులు అవుతారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.